రోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సుబ్రహ్మణ్య షష్ఠి ఎవరు చేయాలి? సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తే ఎలాంటి పాపాలు తొలగిపోతాయి? ఆ రోజు స్వామి వారిని ఏ మంత్రాలతో పూజించాలి? ఇలాంటి విషయాల గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. మొదట ఈ పూజ ఎవరు చేయాలి అంటే అందరూ చేయాలి అండి. ముఖ్యంగా సంతానం లేకుండా బాధపడేవారు, కుజదోషంతో బాధపడేవారు, అలానే వివాహం ఆలస్యం అవుతున్నవారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు, అలానే రావుకేతు దోషాలు ఉన్నవారు, అలాగే కాలసర్ప దోషాలతో బాధపడేవారు తప్పకుండా సర్పారాధన చేయాలి. సర్పారాధన చేయడం వల్ల మీకు ఇలాంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే సంతానం ఉన్నవారు కూడా ఆ సంతానానికి అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి, ఆ సంతానం అభివృద్ధి పథంలో నడవడానికి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన షష్ఠీదేవి సమేతంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, మరొక చేతిలో వజ్రాయుధాన్ని, ఒక చేతిని కటిపై ఉంచి మరొక చేతితో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారాలు అని శరణు వేడిన వారికి శక్తి యుక్తులను, ఐశ్వర్యం, ఆరోగ్యాలను ఆయన ప్రసాదిస్తాడు. షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం తప్పనిసరి. ఎలాంటి దోషాల నివారణకైనా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే తరుణోపాయం. స్కంద పంచమి మరియు షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతాయని స్కంద పురాణం చెబుతుంది. అయితే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజించాలి? అయితే ఆ పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. అయితే మనకి మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ 6, 2024 శుక్రవారం ఉదయం 11:08 ప్రారంభమై డిసెంబర్ 7, 2024 శనివారం ఉదయం 9:41 పూర్తవుతుందండి. కానీ ఏ రోజు మేము సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. కాబట్టి మనం సుబ్రహ్మణ్య షష్ఠిని డిసెంబర్ 7, 2024 శనివారం రోజున మాత్రమే జరుపుకోవాలండి. డిసెంబర్ 7, 2024 శనివారం ఉదయం 9:40 లోపే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి మంచి వస్త్రాలను ధరించాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న నాగసర్పాల గుడికి వెళ్లి పూజ చేయాలి. ఎప్పుడైనా ఏదైనా గుడికి వెళ్లే ముందు ఇంట్లో పూజ చేసి వెళ్ళాలి. ముందుగా మీరు జంట నాగులకి పూజ చేసే ముందు కాళ్ళు కడుక్కొని పూజని ప్రారంభించాలి. మొదట నీటితో అభిషేకం చేసి అక్కడంతా శుభ్రం చేసి ఆ తర్వాత మీరు మీ గోత్రనామాలను చెప్పుకోవాలి. గోత్రనామాలను చెప్పుకుంటూ స్వామి వారికి పాలతో అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీటితో శుభ్రం చేసి స్నానం సమర్పయామి అని చెప్పుకోవాలి. ఇప్పుడు చక్కగా పసుపులో కొద్దిగా నీటిని కలిపి ముద్దలాగా చేసి ఆ పసుపు ముద్దని జంట నాగులకి రాయాలి. తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆయనకి గంధం, పసుపు, కుంకుమలంటే చాలా ప్రీతి. తర్వాత పుష్పాలను అలంకరించాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత స్వామి ముందు విస్తరి వేసి 6 వత్తులు కలిపి చేసిన దీపాన్ని వెలిగించి ఆ విస్తరి మీద ఉంచాలి. తర్వాత ధూపాన్ని చూపించాలి. ఇప్పుడు మీరు ఏ నైవేద్యాలు తెచ్చారో వాటిని పెట్టి నివేదించాలి. మీ వీలును బట్టి చిమ్మిలి, చలిమిడి, బెల్లం ఏవైనా పండ్లను స్వామివారికి సమర్పించాలి. స్వామికి అన్ని సమర్పించి స్వీకరించమని చెప్పి కొబ్బరికాయను కొట్టి ఆరతివ్వాలి. తర్వాత 6 ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత మీ ఇంటిలోని వారందరూ ఏదైనా ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకుని మీ సంకల్పాన్ని అంటే మీ కోరికను మనసులో చెప్పుకొని స్వామివారి పాదాల వద్ద ఆ పుష్పం వేయాలి. తర్వాత మీరు ఏదైనా ప్రసాదం కావాలంటే అక్కడి నుండి తీసుకోవచ్చు. ఎరుపు రంగు వస్త్రాన్ని మాత్రం మీ ఇంటి యజమాని మెడలో వేసి ఇంటికి రావాలి. ముఖ్యంగా ఈ పూజ చేసిన వారు ఉపవాసం ఉండాలి. నాన్ వెజ్ తినరాదు.
బ్రహ్మచర్యం పాటించాలి. దగ్గరలో జంట నాగులు లేనివారు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లి కూడా ఈ పూజ చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా మీకు దగ్గరలో లేనివారు ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్లి అయినా ఈ పూజ చేయవచ్చు. అది కూడా వీలు కాని వారు ఇంటిలోనైనా స్వామివారి ఫోటో పెట్టుకుని ఈ నైవేద్యాలు పువ్వులు పెట్టి పూజ చేయాలి. అలానే సుబ్రహ్మణ్యాష్టకం చదివితే చాలా మంచిది. కానీ ఈ పూజ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు. ఈ పూజ చక్కగా చేస్తే మీకు ఏమి కావాలి అన్నా సుబ్రహ్మణ్య స్వామి ఇస్తారు. అలాగే ఈ రోజు ఉపవాసం చేసేవారైతే గనుక రకరకాల పద్ధతిలో చేస్తారు. కొంతమంది కేవలం చిమ్మిలి మాత్రమే తిని ఉంటారు. మరికొంతమంది పండ్లను మాత్రమే తింటారు. మరికొంతమంది అయితే ఉప్పు వేయకుండా చేసిన చప్పిడి తిండి తింటారు. ఇంకా కొంతమంది పిల్లల కోసం మొక్కుకొని ఏమీ తినకుండా కటిక ఉపవాసం ఉంటారు. ఇవి మీ ఆచారాలను బట్టి, ప్రాంతాన్ని బట్టి, మీ శరీరం సహకరించే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ విధమైన ఉపవాసమైనా చేయవచ్చు. ఇక ఉపవాసం ఉండలేని వారైతే గనక మధ్యాహ్న భోజనం చేసి రాత్రికి ఏవైనా పండ్లని కానీ ఫలహారాన్ని కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏమి తిన్నా కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రమే తినాలి. ఒక్కసారి మాత్రమే తినాలి. మళ్ళీ మర్నాడు ఉదయం పూజ చేసిన తర్వాత మాత్రమే తినాలి. ఈ విధంగా సంతానం లేని వాళ్ళు సంతానం కోసం, సంతానం ఉన్నవారు పిల్లలు ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వంశాభివృద్ధి కోసం కూడా కోరుకుంటూ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి ఆయన యొక్క కరుణా కటాక్షాలను పొందండి. ఎవరైతే సంతానం లేదని బాధపడేవారు, కుజదోషంతో బాధపడేవారు, అలానే వివాహం ఆలస్యం అవుతున్నవారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు, అలాగే రాహుకేతు దోషాలు ఉన్నవారు, కాలసర్ప దోషాలతో బాధపడేవారు సుబ్రహ్మణ్య స్వామిని తప్పనిసరిగా పూజించాలి. అలాగే సంతానం ఉన్నవారు కూడా ఆ సంతానానికి అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి, ఆ సంతానం అభివృద్ధి పథంలో నడవడానికి ఈ రోజున షణ్ముఖోత్పత్తి వింటే చాలా మంచిదండి. గర్భిణీ స్త్రీలు అయితే మాత్రం తప్పకుండా షణ్ముఖోత్పత్తి వీడియో వింటే మీకు ఉత్తమమైన సంతానం కలుగుతుందండి. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తప్పకుండా షణ్ముఖోత్పత్తిని వినాలి. షణ్ముఖోత్పత్తి వీడియో మన ఛానల్లో ఉందండి. లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా పూజ చేయాలి, ఆ రోజు ఉపవాసం ఏ విధంగా పాటించాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.